మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ అబౌట్ ద ఓవేరియన్ సిస్ట్. సో ఓవేరియన్ సిస్ట్ గురించి తెలుసుకునే కన్నా ముందు లెట్స్ నో వాట్ ఈస్ ఓవరీస్. ఓవరీస్ అనేవి అండాశయాలు అని అంటాము. ఓవరీస్ అనేవి గర్భసంచి రెండు వైపులా మనకి లొకేట్ అయి ఉంటాయి. యూజువలీ అండాశయాలు అనేవి మనకి 3 నుంచి 4 సెంటీమీటర్ల సైజులో ఉంటాయి. ఎవరికైతే లాంగ్ స్టాండింగ్ పీసీఓఎస్ కండిషన్స్లో ఉన్న వాళ్ళకి ఈ ఓవేరియన్ సిస్ట్లు అనేవి ఫామ్ అవుతాయి. ఇంకో కాజెస్ ఏంటి అంటే హార్మోనల్ చేంజెస్ వల్ల, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఈ ఓవేరియన్ సిస్ట్ అనేవి కూడా ఫామ్ అవ్వడం జరుగుతాయి. ఈ ఓవేరియన్ సిస్ట్ అనేవి 2 రకాలు. పాథలాజికల్ సిస్ట్ అంటాము, ఫంక్షనల్ సిస్ట్ అంటాం. ఫంక్షనల్ సిస్ట్ అంటే నథింగ్, దీస్ ఆర్ వెరీ సింపుల్ సిస్ట్ అనమాట. అంటే నీళ్ళతో నిన్న గడ్డలు సిస్ట్ అవుతాయి. అండ్ రెండోది ఏంటంటే కార్పస్ లూటియల్ సిస్ట్ డ్యూరింగ్ పీరియడ్స్ అప్పుడు అయ్యే మార్పుల వల్ల కూడా విల్ ఫైండ్ దిస్ థింగ్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫంక్షనల్ సిస్ట్ అనేవి ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక స్టేజ్లో మనం నోటీస్ చేస్తాము. అండ్ అన్ని ఫంక్షనల్ సిస్ట్కి ట్రీట్మెంట్, మెడికల్ మేనేజ్మెంట్, ఇంటర్వెన్షన్ అనేది రిక్వైర్మెంట్ ఉండదు. దే మే రిజల్వ్ బై దెమ్సెల్వ్స్ ఆల్సో అంటిల్ డిపెండ్స్ అపాన్ ద లొకేషన్ అండ్ సైజ్ ఆఫ్ ద సిస్ట్. దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది డిసైడ్ అవుతుంది. కమింగ్ టు పాథలాజికల్ సిస్ట్ అంటే ఏంటంటే ఈ గడ్డలు ఎలా అంటే రక్తంతో నిన్నవి కానీ, లేదంటే జుట్టు టీత్తో నిండిన గడ్డలు కానీ, ఎండోమెట్రియాటిక్ సిస్ట్లు కానీ, వీటిని పాథలాజికల్ సిస్ట్ అంటాము. మోస్ట్ ఆఫ్ ద టైమ్ పాథలాజికల్ సిస్ట్ అనేవి బినైన్ సిస్ట్ లాగా ఉంటాయి. కానీ కొంతమందికి అది ప్రొలాంగ్ కండిషన్స్లలో అది మాలిగ్నెంట్ సిస్ట్ లాగా కూడా మారే అవకాశాలు ఉంటాయి. లెట్స్ నో అబౌట్ ద సిమ్టమ్స్, హౌ టు ఐడెంటిఫై. ఈ ఓవేరియన్ సిస్ట్ ఉన్న పేషెంట్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు until it gets increased with a big size. Present with these symptoms, most commonly pain, lower abdominal pain adi present chestaru, radiating to lower back ache also. Second thing, they have pressure symptoms. ఆ గడ్డ సైజ్ పెరగడం వల్ల ముందు మూత్ర సంచి మీద, వెనకాల సంచి మీద, రెక్టమ్ మీద ప్రెషర్ అవ్వడం వల్ల ఫ్రీక్వెంట్గా యూరినేషన్ రావడము, యూరిన్ పాస్ చేసినప్పుడు పెయిన్ ప్రజెంట్ చేయడము, కాన్స్టిపేషన్స్ ఇష్యూస్ రేస్ చేయడము, మోషన్ పాస్ చేసినప్పుడు పెయిన్ కంప్లైంట్ చేయడము, అండ్ వామిటింగ్ సెన్సేషన్, అండ్ దే విల్ హ్యావ్ జనరలైజ్డ్ వీక్నెస్ అది రావడము, గ్యాస్ట్రైటిస్ ఇష్యూస్ లైక్ బ్లోటింగ్ సెన్సేషన్ ఉండడము, లేదా హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు పెయిన్, డిస్కంఫర్ట్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అవి రావడము, పీరియడ్స్లో ఇర్రెగ్యులారిటీస్ లైక్ ఎండోమెట్రియాటిక్ సిస్ట్ ఇలాంటివి ఉన్న వాళ్ళకి ఏంటంటే దే విల్ హ్యావ్ పెయిన్ఫుల్ పీరియడ్స్, హెవీ బ్లీడింగ్, లేదంటే పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీస్ ప్రెసెంట్ చేయడము. ఆర్ ద యూజువల్ కంప్లైంట్స్ విచ్ వి సీ.